హాయ్ యోస్ ఈరోజైతే నేను మామిడికాయతో పప్పు చేస్తున్నానండి. మా చెట్టు మామిడికాయతో మంచి పులుపు ఉంటుంది. ఆ మామిడికాయ పప్పు అన్నాను కదా, ఇదిగోండి. ఇది కందిపప్పు ఎర్రగా ఫ్రై చేసేసుకుని మంచి అరమ వచ్చేదాకా ఇలాగ హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలండి. మామిడికాయ ముక్కల్లో కొంచెం నీళ్ళేసి లోట లాంటి దాంట్లో తొక్క చెక్కేసి ముక్కలు కోసుకుని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకి టైం సేవ్ అవుద్ది అండ్ రెండు కలిపి ఒకసారి ఉడికిపోతాయి. ఇంకండి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకుందాం. ఇంకండి మామిడికాయ పప్పుకి కావాల్సిన పోపులు ఇంగువ, నా దగ్గర రా ఇంగువ ఉంది, దాన్ని ఇంకోండి ఇలా దంచుకుని పెట్టేసుకున్నాను. చిటికలు వేసుకుంటే సరిపోద్ది. 2 ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు, 4-5 పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు. ఇంకోండి ఇవి టోటలీ పోపులు అయితే. ఇంకోండి కుక్కర్ చూసారా, విజిల్స్ రావటానికి సిద్ధంగా ఉంది. 5-6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. ఇవ్వండి విజిల్ అయితే మనకు ఒకటి వచ్చింది. ఇంక కానించి టప్ 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 వచ్చేస్తాయి విజిల్స్. ఇంకా 5 రావాలి. ఏంటి మీకు మామిడికాయ పప్పు ఇష్టమేనా? ఏంటి మీకు మామిడికాయ పప్పు ఇష్టమేనా? అయితే నా వీడియో చూసి రాకపోతే నా వీడియో చూసి ఫాలో అయిపోండి. ఇదిగోండి మన పప్పు మామిడికాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక పక్క స్టవ్ మీద పెట్టేసాను. ఇప్పుడు అదే స్టవ్ మీద బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని పోపులు ఏదైతే ఉన్నాయో ఆ పోపులు అన్నీ వేసుకోవాలి. చూడండి ఇలా వేసేసుకుని పోపులు ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దామండి. అప్పుడు ఇందులో సాల్ట్, పసుపు వేసుకోవచ్చు. ఇదిగోండి మన పప్పు మామిడికాయ ముక్కలు 2 కలిపేసి ఉడికించుకున్నాం కదా, చూసారా పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. మామిడికాయ ముక్కలు కూడా మెదిగిపోయినాయండి. ఇప్పుడు దీనికి ఇలా నలిపేసుకుని మెదుపుకోవాలండి. మెత్తగా మెదుపుకుంటే మామిడికాయ ముక్కల్లో ఉన్న పులుపు పప్పుకి అంతా పట్టి బాగా పుల్లగా ఉంటుందండి. బాగా పుల్లగా ఉంటుంది. పోపు ఏమో వేగిపోయింది. దీన్ని ఇలా వేసేసుకుని పోపు ఇప్పుడు అదే స్టవ్ ఆన్లో ఉంచుకొని మనం సిమ్లో పెట్టేసుకుని మనకి సాల్ట్, పసుపు వేసుకున్నాం. ఇంకండి సాల్ట్, పసుపు వేసుకున్నాము. ఈరోజు మా బాబు అయితే ఇంటికాడ ఉన్నాడండి, ఏ పని చేసుకోవట్లేదు. అతి కష్టం మీద అయితే నేను కుకింగ్ అనేది కంప్లీట్ చేయాలి. అది నాకు పెద్ద టాస్క్. ఇంకండి కొంచెం వాటర్ పట్టుద్ది మన పప్పులో. ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం పలచగా బాగా ఉడుకుతుంది. చూసారా మన వేడి మామిడికాయ పప్పు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మన వేడి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఏంటి మీకు కావాలా ఈ యమ్మీ మామిడికాయ పప్పు? ఏం చేయక్కర్లేదండి, నా ఛానల్ని మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేసారంటే ఆ బెల్ ఐకాన్ కొట్టేసారండి. ఏం లేదండి, మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ల గంటనే కొట్టేసి నా వీడియోస్ అన్నీ చూస్తూ ఫాలో అయిపోయింది. యమ్మీ మామిడికాయ పప్పు రెడీ. మీరు వండేసుకుని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనండి, మళ్ళీ నేను మామిడికాయ పప్పు తినాలి కదండి. ఉంటానండి, బాయ్ బాయ్ అండి.